జై స్వరాజ్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో మొదలుకొని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పుడు కూడా మీరు మా వెన్నెంట ఉంటున్నారు కాబట్టి జై స్వరాజ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నవంబర్ 29, 2009 దేశ చరిత్రలోనే ఒక మలుపురాయి. ఎందుకంటే ఒక కేసీఆర్ అనే వ్యక్తి దేశంలోని ఉన్న కేంద్రంలో ఉన్న పార్టీని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా గడగడలాడించి ఆ రోజు నవంబర్ 29, 2009 నాడు నిరాహార దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్లి ఈ రోజు తెలంగాణ సాధించాడు. తెలంగాణ సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు తెలంగాణను సుభిక్షంగా పరిపాలించి ప్రతి ఇంటికి మంచినీరు అందించాడు. అదేవిధంగా రైతు బంధు ఇచ్చాడు. ప్రతి మహిళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు. ప్రతి ఇంటికి ప్రతి అవ్వకు 2000 పెన్షన్, ప్రతి తాతకు కూడా 2000 పెన్షన్ ఇచ్చాడు. ఈ రోజు కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు, కేసీఆర్ లేని ఆంజనేయ స్వామి లేని ఊరు లేదు. ఒక శక్తి, ఆయన ఒక శక్తిగా ఉండి ఇలా రాష్ట్రాన్ని సాధించాడు. అందరు రాగానే ఒక సీఎం, కానీ రాష్ట్రాన్ని సాధించే సీఎం కాబట్టి ఇవాళ కేసీఆర్ యొక్క ప్రత్యేకంగా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కాబట్టి ఈ రోజు నవంబర్ 29, 2009 దీక్షా దివాస్ ను కూడా సంపూర్ణంగా విజయవంతంగా జరుపుకున్నా తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. ముఖ్యంగా జై స్వరాజ్ టీవీ తెలంగాణ ఉద్యమాలలో భాగమై నేటి వరకు కూడా తెలంగాణ ప్రాంతాన్ని, ఉద్యమాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్న టీవీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా నవంబర్ 29 ఈ యొక్క దినాన్ని తెలంగాణ ప్రాంత ఉద్యమ పీఠలు ఎవరు కూడా మర్చిపోని దినము. తెలంగాణ వచ్చడో కేసీఆర్ చచ్చడో అనే నినాదము ఒక మలుపు తిప్పిన రోజుది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తేవడానికి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమై ఈ రోజున ఒక మలుపు తిప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ద్వారా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ద్వారా తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిల్లు. ఈ యొక్క ఘట్టాన్ని మనం తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ తెలంగాణ మరొక గాంధీలాగా తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక శక్తి, మహాశక్తి వ్యక్తి కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో మరో గాంధీగా వెయ్యేళ్ళు వర్ధిల్లే కేసీఆర్ మన తెలంగాణను సాధించి తెచ్చిపెట్టిండు. తెలంగాణ తెచ్చివే కాదు, తెలంగాణకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో కరెంటు, నీరు, సంక్షేమ పథకాలన్నిటి తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రతి ఇంటికి తన పథకాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో సస్యశ్యామలంగా 3 పంటలు పండుతున్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో చేరుకున్నాయి. తెలంగాణ మరి ఈ యొక్క ఉద్యమాన్ని తలుచుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దివాస్ యొక్క ఉద్యమ నేపథ్యాన్ని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు మరొకసారి నెరవేర్చుకుంటూ ఈ ప్రాంతంలో మరొక విధ్వంసం జరగబోతున్నది. తెలంగాణ తెచ్చిన ఈ యొక్క తెలంగాణను కొంతమంది దోపిడీ వాళ్ళు తెలంగాణను మరొక రకంగా చెరబట్టి వాళ్ళ తెలంగాణ కోసము మనం మరొక ఉద్యమం చేయాల్సిన రోజు వచ్చినాయి. తెలంగాణ కాపాడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ ఎన్నడూ కూడా అభివృద్ధి పథకాలు పయనించదు. తెలంగాణ సాధించిన తర్వాత దేశంలోని నంబర్ 1 గా వెలిగిన తెలంగాణను ఇవాళ ఈ రాబందుల రాక్షస పాలన మొదలైంది. తెలంగాణ వెనుకబడ్డది. ఇవాళ విద్యార్థులు, రైతులు ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడి కంటతడి పెడుతున్నారు. ఇవాళ తెలంగాణ నిర్మాణం కాదు కానీ తెలంగాణ కూల్చుడు కాదు. ఇలా అనేక మంది పేద ఇళ్లలో ధ్వంసం చేస్తున్నాడు. ఇలా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు కానీ కొన్ని వేల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాడు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు. దీనికి ఇలా ప్రజలందరికీ సమర్థం చేసి తెలంగాణ ఉద్యమం నడపాలని, ఈ యొక్క దివాసు నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలని కేసీఆర్ గారి యొక్క పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటూ